తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉత్తరప్రదేశ్ ఔరయ్య జిల్లాలో ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాత్రి పడుకున్నటువంటి యువతి తెల్లవారేసరికి మాయం కావడం, అదేవిధంగా మంచం పైన పాము కుబుసం తన గాజులు నగలు ఉండడంతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమ్మాయి నాగినిగా మారిపోయిందంటూ గ్రామంలో పెద్ద ఎత్తున భయాందోళన కూడా వ్యక్తమైపోయాయి. పడుకున్న అమ్మాయి ప్లేస్లో ఒక పాము కుబుసము గాజులు మిగతాయని నుండి అమ్మాయి ప్లేస్లో ఈ పాము ప్రత్యక్షమైందని చెప్పేసి అనుకున్నారు. మొత్తం గ్రామం అంతా కూడా భయభ్రాంతులకు గురైపోయింది. వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో అసలు నిజం బయటపెట్టారు. ఇంతకు ఆ నిజం ఏంటో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఔరాయ జిల్లా సింగన్పూర్ గ్రామానికి చెందిన రీనా అనే యువతి తన గదిలో నిద్రపోయింది. అయితే ఉదయం తల్లి ఆమెను లేపేందుకు వెళ్ళాక గది ఖాళీగా కనిపించింది. మంచంపై పాము కుబుసం, ఉంగరం, మెడదారం, గాజులు చక్కగా అమర్చినట్టుగా ఉన్నాయి. అంటే ఒక మనిషి పడుకుంటే ఏ రకంగా ఉంటుందో అలా మనిషి పడుకున్నట్టుగానే ఆ గాజులు, కుబుసము, అదేవిధంగా మిగతా మెడదారాలు, గాజు, ఇవన్నీ ఉంగరాలన్నీ కూడా ఆ ప్లేస్లోనే అలానే ఉన్నాయి. అంటే సడన్గా మనిషి సినిమాలో చూపిస్తారు కదా, మనిషి సడన్గా మాయమైపోతే ఆ ఉండేటువంటి వస్తువులు అట్లే ఉంటే ఒక మనిషి రూపంలో ఎలా ఉంటుందో అలా రెడీ చేసి అమర్చబడి ఉన్నటువంటి ఆ బెడ్ మీద ఉన్నటువంటి అది చూసి కుటుంబ సభ్యులు పొద్దుగా అలా చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ విషయం వెంటనే క్షణాల్లో గ్రామం అంతా కూడా వ్యాపించింది. ఆమె నాగినిగా మారిపోయిందనేటువంటి వదంతులు క్షణాల్లోనే చెలరేగిపోయాయి. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఇంటి వద్దకు చేరుకున్నారు. భయంతో కుటుంబ సభ్యులు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్లు, కాల్ రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. గదిలో పాముగూడు ఉన్నట్లు గుర్తించిన నాగిని వాదనలో నిజం లేదని తేల్చారు. దర్యాప్తులో యువతి అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. కుటుంబ సభ్యులు వేరే పెళ్లి ఏర్పాటు చేయడం వల్ల ప్రియుడితో పారిపోవడానికి ఆమె ఈ నాటకానికి తెరదించిందట. కుబుసాన్ని తెచ్చి బట్టల్లో చుట్టి మంచంపై పెట్టి తెల్లవారుజామున ప్రేమికుడితో వెళ్ళిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇది మ్యాటర్. గ్రామస్తులు కూడా ఆమె గత 2 రోజులుగా పొలాల్లో తిరుగుతూ పాము చర్మం కోసం వెతుకుతున్నట్లుగా తెలిపారు కొంతమంది అక్కడ చూసిన వాళ్ళు. ఇక ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మూఢనమ్మకాలు, వదంతులను నమ్మకుండా చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం యువతి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీ తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రేమ వ్యవహారం బయటపడిన తర్వాత గ్రామంలో నెలకొన్న భయాందోళనలు సద్దుమణిగిపోయాయి. త్వరలోనే యువతిని గుర్తించి కుటుంబానికి అప్పగిస్తామంటూ కూడా పోలీసులు తెలిపారు. ఏదేమైనా కూడా తను ప్రేమించిన యువకుడితో లేచిపోవడం కోసం, లేకుంటే బయటికి వెళ్ళడం కోసం, తనతో పెళ్లి చేసుకొని గడపడం కోసం, ఆ ఇంట్లో నుంచి వెళ్ళడం కోసం తను రచించినటువంటి ఈ పథకం అయితే ఆ కుటుంబంలోనే కాదు, ఇప్పుడు ఆ ఇంట్లోనే కాదు, ఒక్కసారిగా ఊరు మొత్తాన్నే ఉలిక్కిపడేలా చేసినటువంటి పరిణామం. ఎందుకంటే పాము కుబుసము, ఆ రకమైనటువంటి ఆకారం చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి. గ్రామాలలో ఇలాంటి వాటికి ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది. ఇలాంటి వాటిని నమ్మడానికి చాలా త్వరగా రూమర్లు స్ప్రెడ్ అయిపోతుంటాయి, ఈ రూమర్లన్నీ కూడా. దీంతో పోలీసుల రంగప్రవేశంతో మొత్తానికి ఎట్టకేలకు అసలు విషయాన్ని కనిపెట్టారు. దీంతో ఈ అమ్మాయి చేసినటువంటి పనికి ఇప్పుడు ఊరు వాళ్ళంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసినటువంటి ఆ యువతి చేసిన పనిని తలుచుకుంటూ వారందరూ కూడా చీదరించుకొని అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైనా ప్రస్తుతం గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నుంచి ఇప్పుడు కొంత సైలెంట్ వాతావరణం అయితే నెలకొంది. వారు ఎక్కడున్నారో కూడా కనిపెట్టేటువంటి పనులు ఇప్పుడు పోలీసులు ఉన్నారు.